హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాలభైరవుడు సాక్షాత్తు శివుడే అంశ. రుద్రుడి బ్రుకుడిలో నుంచి పుట్టిన మహాశక్తివంతుడు. దుష్ట శిక్షకుడిగా, గ్రహపీడలను తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. భూత ప్రేత బాధలు, రాక్షస బాధలు, రోగ బాధలు, ఇతరితర అనేక బాధల నివారణకు ఈ కాలభైరవ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. కాలభైరవుని పూజిస్తే అపద్రోషము, మృత్యుగండాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని, ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అని మంత్రశాస్త్రం చెప్తూ ఉంది. ఎవరైనా సరే కాశీకి వెళ్ళినప్పుడు తప్పకుండా కాలభైరవుని దర్శనం చేసుకోవాలి అని, లేదంటే కాశీ యాత్ర సంపూర్ణం కాదు అని చెప్తూ ఉంటారు. అసలు కాలభైరవుని అనుగ్రహం అనేది ఉంటేనే కాశీ నగరానికి మనం చేరుకోగలం. లేదంటే కాకపోతే ఎంత ప్రయత్నించినా కానీ మనం కాశీ పట్టణంలోనికి ప్రవేశించలేము అని చెప్తారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి తలని కొనగోటితో ఖండించిన అపరిమితమైన శక్తిశాలి కాలభైరవుడు. దుష్టశక్తులకు సింహస్వప్నము, మనసారా నమ్మిన వారికి ఆయన కొంగు బంగారం. కాలభైరవుడు నేపాల్ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. పూర్వం నేపాల్ రాజధాని కాఠ్మండ్ నగరం మధ్యలో ఉన్న కాలభైరవ స్వామి ముందు సత్య పరీక్షలు జరిగేవట. ఆ స్వామి ముందు నిలబడి ఎవరైనా అబద్ధాలు చెప్తే వారు మరణానికి గురి అయ్యేవారు అని చెప్తారు. భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలి అని, అలాగే ప్రయాణాల్లో రక్షకుడిగా తోడు ఉండాలి అని, నిరంతరం ఆపదల నుంచి కాపాడాలి అని భక్తి ప్రవతలతో కాలభైరవుణ్ణి విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. కాలభైరవుడు కరుణిస్తే అన్ని పనులు కూడా సజావుగా జరిగిపోతాయి అని, అదేవిధంగా ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్తారు. అసలు ఎవరి ఇంతకీ కాలభైరవుడు? కాశీ పట్టణానికి కాలభైరవునికి సంబంధం ఏమిటి? ఓకే, మరి మనం ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాము. మీరు మాత్రం ఈ వీడియోని చివరిదాకా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి వీడియోలోనికి వెళ్తే, ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తుల్లో బ్రహ్మ ఎవరు అనేది సందేహం ఉంటుంది. మరి ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడుగుతారు. శంకరుడికి సాధోజాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అనే 5 ముఖాలు ఉంటాయి. ఈ 5 ముఖాలు ఋషుల వంక చూస్తూ అంటాడు, అదేమిటయ్యా బ్రహ్మం ఎవరు అని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మాని అని అంటాడు. అప్పుడు బ్రహ్మగారు, నేనే ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టించాను, నేనే ఈ పుట్టుకంతటి కూడా కర్తను, ఈ సమస్త లోకాలన్నింటినీ కూడా నేనే సంహారం చేస్తాను, నేను ఎప్పుడూ కూడా బతికే ఉంటాను, కాబట్టి నాకన్నా బ్రహ్మం ఎవరు? నేనే బ్రహ్మాని అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న మహావిష్ణువు, బ్రహ్మ నీవు అసలు పుట్టిందే నా నాభి కమలంలో నుంచి కదా, నేనే బ్రహ్మను అని అంటాడు. ఇక ఈ విషయంలో వారిద్దరికీ కూడా గొడవ అనేది జరుగుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మనకు శృతి ప్రమాణం కదా, మనం వేదాలను పిలుద్దామని అంటాడు. మొదటగా ఋగ్వేదాన్ని పిలవగా, ఏ మహానుభావుడి సంకల్పం వలన మొట్టమొదట నారాయణుడు జన్మించాడో, ఎవరైతే చిట్ట చివర ఈ లోకాలన్నింటినీ కూడా తనలోనికి తీసుకుంటాడో అలాంటి ఆ పరమశివుడే పరబ్రహ్మం అని అంటారు. తర్వాత యజుర్వేదాన్ని పిలువగా, అసురశక్తులు పోయి ఈశ్వర శక్తులు రావడానికి జ్ఞానాన్ని మహేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి జ్ఞాన యజ్ఞం నందు ఆరాధింపబడుతున్నాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్తారు. తర్వాత సామవేదాన్ని పిలువగా, 3 కనుల వారు ఎవరో ఉన్నారు, ఎవరైతే ఈ లోకాలన్నింటినీ కూడా తిప్పుతూ ఉన్నారో, ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులైతే ఉపాసన చేస్తూ ఉన్నారో, ఏ యోగులకైతే ఉపాసన చేత జ్ఞానాన్ని తెలియజేయబడుతుందో, ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటారో అలాంటి శివుడు పరబ్రహ్మము అని చెప్తుంది. తర్వాత అధర్వణ వేదాన్ని పిలువగా, ఏ భక్తులందరూ కూడా సంసార సాగరం దాటి దుఃఖాన్ని పోగొట్టి ఆనందం తెలుసుకోవడానికి ఉపాసన చేస్తూ ఉన్నారో అలాంటి పరమశివుడే పరబ్రహ్మము అని చెప్తూ ఉంది. అంటే సృష్టి చేసింది మనం కాదు, అలాగని నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు తెలుసుకోమని శాస్త్ర ప్రమాణం. 4 వేదాలు కూడా అవే చెప్తూ ఉన్నాయి. ప్రణవాన్ని పిలువగా, అప్పుడు ప్రణము ఎవరైతే నిరంతరము శక్తి స్వరూపునిగా క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయన్ను విడిచిపెట్టి ఉండదో, ఆయనతో శక్తి కలవకుండా ఉంటారో అలాంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్ధ భాగం నందు ఉన్న శంకరుడే ఆ పరబ్రహ్మము అని చెప్తుంది. ప్రణవం చెప్పిన మాటను కూడా వారు అంగీకరించరు. ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతా నిన్న పరబ్రహ్మము జ్యోతిగా మారాడు. జ్యోతి సాకారమైంది. సాకారం చూసినప్పుడు విష్ణు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ, నీవు ఎవరు? నా 2 కనుబొమ్మల మధ్య నుంచి పుట్టిన రుద్రుడవు, నన్ను స్తోత్రం చెయ్యి అని అంటాడు. బ్రహ్మలో మార్పు రాలేదు.
ఆయన గుణపాఠం చెప్పాలి కాబట్టి ఆ జ్యోతి ఘోర రూపాన్ని పొందింది. శంకర, ఏంది నీ ఆజ్ఞ అని అడిగాడు. బ్రహ్మ అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ తలను గిల్లెయ్ అని అంటాడు. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది, దిగంబరమైన రూపం. అప్పుడు బ్రహ్మ 5వ తలను గోటితో గిల్లేసింది. ఆ రూపమే కాలభైరవ స్వరూపము. మరి ఈ విధంగా ఆ కాలభైరవుడు అవతరిస్తాడు. ఇలా జరిగేసరికి బ్రహ్మ భయపడిపోయి 4 తలకాయలు అమ్మవారి చేతుల కింద పెట్టి, ఈశ్వర నన్ను మన్నించు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు కాలభైరవుడితో, నీవు కాలం వలె ప్రకాశించుచూ ఉన్నావు. కాలం ఎలాగైతే వెళ్ళిపోతుందో అలా ఉంది నీ నడక. నీ కళ్ళలో బ్రహ్మతల తెగిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ నుంచి కాలభైరవ అని పిలుస్తాను అని అంటాడు. కాలభైరవ, నీవు ఎంత గొప్పవాడి అయినా కానీ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. కాబట్టి నీవు దాన్ని తొలగించాలి అంటే ఈ 5వ తలకాయ అయిన పుర్రెను చేతిలో పట్టుకొని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేసి నీవు ఆ బ్రహ్మహత్య పాతకం తొలగించుకోమని చెప్తాడు. మరి బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి అనేక క్షేత్రాల్లో పర్యటించిన తనకు సోకిన ఆ పాతకం అనేది తొలగకపోవడంతో కాలభైరవుని ప్రార్థిస్తాడు. కాలభైరవుడి ప్రార్థన విన్న శ్రీ మహావిష్ణువు, కాలభైరవ, నీవు శివుని పుత్రుడవు కనుక నీవు శివుడితో సమానుడవు. బ్రహ్మదేవుడి గర్వాన్ని అణచడానికి జన్మించిన నీవు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఉపయోగం లేదు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు. నీవు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్య పాతకము భస్మమైపోతుంది అని చెప్తాడు. దీంతో కాలభైరవుడు కాశీ నగరానికి చేరుకుంటాడు. దాంతో అతనికి ఆ పాపం అనేది తొలగిపోతుంది. అలా బ్రహ్మ కపాలాన్ని కాశీనగరంలో పూడ్చిపెడతాడు. మరి కపాలాన్ని పూడ్చిన చోటే కపాల మోక్ష తీర్థము అనేది ఏర్పడడం జరిగింది. కాశీలో విశ్వనాథుడు భక్తితో పూజించి తరించాడు. కాలభైరవ ఈశ్వరుని ధిక్కరించి ఎవరైతే బతుకుతారో వారికి ప్రాణోత్తరము అవ్వగానే నువ్వే కనబడతావు. దీన్నే భైరవ యాతన అని అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు. కానీ ఎవరైతే నీ గురించి వింటారో, ఎవరైతే శివాలయానికి వచ్చినప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తారో అలా పాపాలను నీవు తీసేయి. అలా తీసివేసే శక్తిని నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను అమర్దకుడు అని పిలుస్తారు అని చెప్తాడు. ఇక నుంచి నీవు నా దేవాలయంలో క్షేత్రపాలకుడవు అయి ఉంటావు. భక్తుల పాపాలను తీసి నువ్వు వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాపభక్షకుడు అనే పేరును ఇస్తూ ఉన్నాను అని చెప్తాడు. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవారు మాత్రమే కాశీ ప్రవేశం చేస్తారు అని చెప్తాడు. అలా కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఆ కాశీ క్షేత్రానికి చేరుకోగలము. అంటే ఇక అప్పటితో మనం కాశీ నగరానికి చేరుకోగానే మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా పరమేశ్వరుడు ఆనాడు కాలభైరవునికి ఇన్ని వరాలు ఇచ్చాడు. అలా అనుసరించి కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. మరి దుష్టశక్తుల బాధల నుంచి, అపమృత్యు బాధల నుంచి తొలగిపోవాలి అంటే, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే, మనకున్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అంటే కాలభైరవ అష్టకాన్ని రోజు మనం చదువుతూ ఉంటే మనకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటారు. ఓకే, మరి ఇది కాలభైరవ జన్మరహస్యం గురించి. ఈ వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.